కూటమి చరిత్రాత్మక విజయం సాధించడంతో శ్రేణుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఫలితాలు వచ్చి 3 రోజులు దాటినా సంబరాల్లో మునిగి తేలుతున్నారు. బాణాసంచా కాలుస్తూ కేక్ కట్ చేస్తూ వేడుకలు జరుపుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి విజయోత్సవాలు అంబరాన్నంటుతున్నాయి. 3 రోజులు దాటినా శ్రేణులు విరామం ప్రకటించకుండా సందడి చేస్తున్నాయి. ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం కొడవటికల్లు నుంచి తిరుమలగిరిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వరకు తెదేపా కార్యకర్తలు పాదయాత్ర చేశారు. అక్కడ స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. గుంటూరు సిఐడి కార్యాలయం వద్ద తెలుగు యువత కేక్ కట్ చేసి సంబరాలు చేశారు. తర్వాత ఉద్యోగులకు మిఠాయిలు పంచారు. సిఐడిని అడ్డుపెట్టుకుని రాష్ట్రంలో జగన్ అరాచక పాలన సాగించారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వంలో ఇకపై రాష్ట్రంలో సుపరిపాలన సాగుతుందన్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా ఎన్నికైన కన్నాను గజమాలతో సత్కరించారు. కన్నా కార్యకర్తలతో కలిసి నందిగామ రోడ్డు నుంచి తెదేపా కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. బాపట్ల జిల్లా చీరాల ఎమ్మెల్యేగా ఎన్నికైన ఎంఎం కొండయ్యకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. వివిధ శాఖల అధికారులు, కూటమి కార్యకర్తలు తెదేపా కార్యాలయంలో ఎమ్మెల్యేకు అభినందనలు తెలిపారు. కడప నియోజకవర్గంలో 25 ఏళ్ల తర్వాత తెలుగుదేశం జెండా రెపరెపలాడటంతో కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన మాధవిరెడ్డి, తెదేపా పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి నగరంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. బాణాసంచా కాల్చి సందడి చేశారు. మాధవిరెడ్డి, శ్రీనివాసులరెడ్డి డప్పులు వాయిస్తూ శ్రేణుల్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేశారు. కడప నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి ఓటేసిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రవీంద్రనగర్ ప్రాంతంలో 2 బ్రిడ్జిలు మేము కట్టిస్తామని చెప్పినాము. దాని సంబంధం కూడా ఒక రివ్యూ చేయడం జరిగింది. త్వరలో వాటిని మొదలు పెట్టించి వాటిని ముందుకు తీసుకుపోయేసి రవీంద్రనగర్ లోని ప్రజలకు అందుబాటు తీసుకురావడం జరుగుతుంది. ప్రజలు స్వేచ్ఛగా వాళ్ళ సమస్యలను చెప్పుకునే దానికి మీరు రండి, మేము ఉన్నాం. నీతివంతమైన పరిపాలన అందిస్తాం. అభివృద్ధి చెందిన కడపగా చెయ్యాలనేదే మా ధ్యేయం. మిస్టర్ భాష, నువ్వు చేసిన అక్రమాలు, అన్యాయాలు, భూములు అన్యాక్రాంతమైనాయి, ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమైనాయి, ఇవన్నీ కూడా వెలికి తీస్తాం. చట్టపరంగా తప్పు చేసిన వాడిని శిక్ష పడే వరకు తెలుగుదేశం ప్రభుత్వం వదిలిపెట్టదని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నాం. ఎక్కడెక్కడ దాక్కున్నారో ఈ గూండాలు, రౌడీలు, భూ కబ్జాదారులు, గాంజా పెడ్లర్స్, వాళ్ళందరూ కూడా తొందరగా కడప నగరం వదిలిపెట్టి పోవాలని చెప్పి వాళ్ళకందరికీ కూడా వార్నింగ్ ఇస్తా ఉండా. కడపలో అరాచకం కనపడిందంటే చట్టం ఏ విధంగా చర్యలు తీసుకుంటుందో అని మీరు చూస్తారు. తిరుపతిలోని ఎంఆర్పల్లి కూడలిలో తెలుగు యువత నాయకులు భారీ కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. కూటమి గెలుపుతో రాష్ట్రం అభివృద్ధి పదంలో పరిగెడుతుందంటూ అభివృద్ధి ఆరంభం గోడ పత్రికలను ప్రదర్శించారు. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవుతున్నారు, అభివృద్ధి మళ్లీ మొదలవుతుంది, అమరావతి రాజధాని పూర్తవుతుంది, 13 జిల్లాల్లో పరిశ్రమలు వస్తాయి, యువత, విద్యార్థి, నిరుద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తారు, సంబరాలు చేస్తున్నారు. ఈ అరాచకవాది, ఈ ఉన్మాది, ఈ నిరుద్యోగ వ్యతిరేకి, ఈ దగాకోరు జగన్మోహన్ రెడ్డి గద్దె దిగారని ఆనందంలో ఉన్నారు. కేంద్రంలో 3వసారి భాజపా అధికారంలోకి రావడంతో కర్నూలులో ఆ పార్టీ నాయకులు సంబరాలు చేసుకున్నారు. కార్యాలయం ముందు బాణాసంచా కాల్చి మిఠాయిలు పంచుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు అసెంబ్లీ స్థానం నుంచి అత్యధిక మెజారిటీతో విజయం సాధించిన తెలుగుదేశం ఎమ్మెల్యే ఆరుమిల్లి రాధాకృష్ణకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. 3 పార్టీలకు చెందిన నేతలు పెద్ద సంఖ్యలో ఆయన నివాసానికి వచ్చి శుభాకాంక్షలు చెబుతున్నారు. మహిళలు నృత్యాలు చేస్తూ సంబరాలు జరుపుకున్నారు. ఈ విజయం మరింత బాధ్యత పెంచిందని ఆరుమిల్లి అన్నారు. ఈ బాధ్యతని తీసుకుని తణుకు నియోజకవర్గాన్ని అన్ని విధాలుగానూ కూడా అభివృద్ధి చేసి ఈ నియోజకవర్గ ప్రజలకి ప్రతిరోజు కూడా అందుబాటులో ఉండి నియోజకవర్గ ప్రజల సంక్షేమాన్ని, ఈ నియోజకవర్గ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగయ్యే విధంగా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.